వాళ్ళు గెలవాలని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు శరత్ గారు ఏమంటాను, శరత్ గారు చెప్తారు. శరత్ గారు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల కృషి వల్ల మున్సిపాలిటీస్ ఏవో గెలిచినాయంటే దానంత శుద్ధ అబద్ధం ఇంకోట్లేదు. కాంగ్రెస్ పార్టీతో పొడసూపలేక వాళ్ళు బీఆర్ఎస్ తరఫున నిలబడ్డారు, వాళ్ళు గెలిచినారు అంతే. పోయి కేటీఆర్ ప్రచారం చేసినా లేదా హరీష్ రావు ప్రచారం చేసినా అవుతుంది, ఇంకెవడో ప్రచారం చేస్తే ఏదో జరిగిందా అంత అవుతుంది. జనరల్ గా గ్రామాలలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఒక పక్షం అయితే ఇంకో గ్రూప్ ఇంకో పక్షం. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామ రాజకీయాలు చూసిన వాళ్ళం, అసలు రక్తాలు భారంగా చూసిన వాళ్ళం. మేము ఇద్దరు అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే. తమ్ముడు అన్నను షూట్ చేస్తే అన్న తప్పించుకొని హాస్పిటల్లో జాయిన్ అయినాక తమ్ముడి అన్నది స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికని చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అన్న ఏం చెప్పాడు, నన్ను మా తమ్ముడు షూట్ చేయలేదన్నాడు. మేము అంతా అయిన తర్వాత లాస్ట్ గా అడిగినా, ఏమయ్యా నీ తమ్ముడే నిన్ను షూట్ చేస్తే నువ్వు గట్లని చెప్పినాడే, వాడిని నేను చెప్తా కానీ పోలీసులకి ఎందుకు అప్పగిస్తా అన్నాడు. సో ఆ రకమైన రాజకీయాలు జరిగిన గ్రామీణ ప్రాంతాల నుంచి మేము వచ్చిన వాళ్ళము. మీ రాష్ట్ర నాయకత్వం వల్ల పార్టీకి ఒనగురింది లేదు, వీళ్ళని నమ్మి పార్టీ కార్యకర్తలు లేరు. వాళ్ళ మనుగడ కోసమని వాళ్ళు గెలుచుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినారు. పార్టీ గనక ఒకవేళ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇన్ని సీట్లు కూడా మీకు రాకపోతుండే. ఇప్పుడు ఏది బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఇన్వాల్వ్ అయి ఉంటే రాదు, అంత కూడా రాకపోతుండే భరత్ గారు. ఎందుకంటే ఇంకా కూడా కేసీఆర్ కుటుంబంలో ఉన్న నాయకుల మీద ప్రజలలో ఇంకా చాలా చాలా వ్యతిరేకత ఉంది. వీళ్ళు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ వాళ్ళు పోయినారు. చాలా మంది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్. మా గోదావరి ప్రాంతాల్లో కూడా అంత ఇసుక, ఇంకా వేరే ఇంకోటంటూ ఏది లేదు. కాంట్రాక్టులు, ఈ వ్యవహారాలు చేసే వాళ్ళందరూ బీఆర్ఎస్ లో కూడా వాళ్ళ బిజినెస్లు మంచిగా నడిచినాయి. ఇప్పుడు సడన్ గా పార్టీ ప్రభుత్వంలో లేదు కాబట్టి వాళ్ళకి వేరే గతి లేక వాళ్ళు ఏం చేసినారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చినారు, వీళ్ళతో చేరినారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఏం చేసినారు, చాలా మంది బీఆర్ఎస్ వాళ్లను కాంగ్రెస్ లో చేర్చుకొని రాజకీయాలు చేయడానికి ట్రై చేసినారు. సో వీళ్ళ వ్యతిరేక వర్గం ఏం చేస్తున్నారు, ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ కి వచ్చినారు. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఈసారి బీఆర్ఎస్ కు పనిచేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఈ పార్టీ ఫిరాయింపులను దృష్టిలో పెట్టుకొని. సో అట్లా గెలిచిన వాళ్లే ఒరిజినల్ గా ఈ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏదో చేసింది అంటే చాలా అది దుర్మార్గము. అసలు వీళ్ళ ఇంపాక్ట్ గ్రామీణ ప్రాంతాలలో రవ్వంతా కూడా లేదని చెప్పొచ్చు. సరేగా హరీష్ రావు కొన్ని తన ఓన్ జిల్లాలో పట్టు నిలుపుకున్నాడు, అట్లా కొంతమంది చేసినారు అంటే ఒప్పుకోవచ్చు. కానీ మిగతా రకాలుగా మాత్రం ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ లో ఎవరైతే గెలిచినారో వాళ్ళందరూ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతో బీఆర్ఎస్ ను కౌగలించుకున్నారే తప్ప బీఆర్ఎస్ ఐడియాలజీతోనో లేకపోతే ఇంకా దేనితోనో ముడిపడి ఉన్నాళ్ళని నేనైతే అనుకోవట్లేదు. మేము చూసినాం చాలా చోట్లలో జరిగిన పరిణామాలు అవి. మృత్యుంజయం గారు ఇప్పుడు భరత్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సోదరి మాట్లాడింది, ఇప్పుడు మేము గెలిచినప్పుడు మొత్తం ప్రజాస్వామ్యం ఉన్నట్టు, లేకుంటే ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మొత్తం ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటే అది ఎట్లా చెప్పండి. ఇప్పుడు తర్వాత ఇక ఆమె సోదరి పాపం ఆ ప్రకారంగా చెప్తా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ అనేది ప్రజలు ఓట్లేసిన దాని ప్రకారంగా మనకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా మనకున్నటువంటి చట్టబద్ధంగా ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు అంజయ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు తెలుసు, జ్ఞాపకం ఉన్నదో లేదో, అప్పుడు సమితి ప్రెసిడెంట్ డైరెక్ట్ ఓటింగ్, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా డైరెక్ట్ ఓటింగ్, జడ్పీ చైర్మన్ అంటే ఇది భారతదేశంలో అతి పెద్ద ఎలక్షన్ అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్. ఆ కాలంలో 16 లక్షలు, 18 లక్షలు, 20 లక్షల ఓట్లు ఉంటుండే కరీంనగర్ జిల్లాలో. నేను ఆ ఎలక్షన్ లో పార్టీ రాజం అనేటాన్ని నిలబడితే కాంగ్రెస్ తరఫున ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసిన. ఏజెంట్ ఫారాలకు సంతకాలు పెట్టలేక లారేడని సంతకాలు అయినాయి. అట్లా అంటే ఇప్పుడున్న చట్టం ఇది. ఈ చట్టం ఎన్టీ రామారావు గారు ఉండగా తీసుకొచ్చింది, దాన్ని మార్చి ఆ తర్వాత ఇదంతా ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడు అన్ని అయిపోయినాక ఓడిపోయి ఇక నేను అందుకొరకు ఓడిపోయినాం, రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం కూని చేసిండ్రు, ఆయన ఎన్ని పార్టీలో తెలియదు, ఏ పార్టీలలో ఉన్నోళ్ళు ఎన్ని పార్టీలలో ఉన్నారో తెలియదు అని అంటే, ఇప్పుడు ఎవరు ఏ పార్టీలలో ఉన్నారో బాగా తెలిసినటువంటి వాడు కేసీఆర్ కంటే ఎక్కువ మాత్రం ఈ పార్టీలో ఉన్నోళ్ళకు అసలు ఈ పార్టీ యొక్క ఈ ప్రజల యొక్క పల్స్ ఏంది అనేది కేసీఆర్ కు తెలిసినట్టు వాళ్ళకి తెలియదు పాపం. అందుకే ఆయన బయటకు కూడా వస్తున్నాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడితే కూడా వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. వీళ్ళు ఉతానే చిటపటాన్ని పటాకులు కొట్టినట్టు దుంకి ఎగిరి అల్టిమేట్ గా వాళ్ళకి వచ్చిన ఫలితాలు ఏంటి, ఆ ఫలితాలను చూసిన తర్వాత మాట్లాడుకోవాలి. ఎలక్షన్ల కంటే ముందే మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడుతా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఇంకా ఇప్పుడు శరత్ గారు చెప్పింది కరెక్ట్ ఒక పాయింట్. ప్రజలు ఇప్పటికి కూడా కేసీఆర్
లేదా బీఆర్ఎస్ టీఆర్ఎస్ టీ అని తెలంగాణ పదవి తీసేసుకున్నటువంటి పార్టీ అది. ఆ పదం అంటేనే ఒళ్ళు జలధరించి భయపడి పారిపోయేటువంటి పార్టీ కాబట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రజలకు రారు, ఎక్కడ మాట్లాడరు. అంతకుముందు ఏదో మేము మా పేరు మీద గెలుస్తుంది అన్నట్టు ఇంకా వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజలు వాళ్ళ మీద ఉన్నటువంటి కసి, కోపం ఇంకా వాళ్ళకు పోలేదు అనేది అది వాస్తవం. కాకపోతే ఇప్పుడు మాకున్న టైం 2 సంవత్సరాలు 2 మాసాలు ఏదో చేసినాం, ఏవో చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏదో అధికారం దుర్వినియోగం చేసిండు, అధికారం కూని చేసిండు, లేకపోతే ఇంకేదో చేసిండు, ఇటువంటి అన్ని మాట్లాడితే ఇప్పుడు ఓడిపోయినాక మాట్లాడిన దానికి దేనికి వాల్యూ ఉండదమ్మా. తర్వాత రెండోది నేనేం చెప్తున్నా అంటే రేపు జరిగేటువంటి ఇంకో ఎన్నికలైనా కూడా ఇప్పుడు ఈ రాజ్యాంగంలో మన ఓట్ల లెక్కనే లెక్క. ఇప్పుడు 39% కాంగ్రెస్ పార్టీకి వచ్చినా, ఇంకా మిగిలిన తక్కువ వచ్చినా, ఎన్ని వచ్చినా మాకే ఎక్కువ వచ్చినాయి, లేకుంటే మేము 50% కంటే ఎబోవ్ ఉన్నాం. 39 కదా, ఇంకా ఓట్లు మొత్తం 53 లక్షలలో 37 లక్షలు ఓట్లు పోలేని, అండ్ 15 లక్షలే కాంగ్రెస్ వచ్చినాయి, 16 లక్షలు 17 లక్షలు వేరే పార్టీలకు వచ్చినాయి అని అంటే మరి ఇప్పుడు మనం ఏం చేసుడు? ఇప్పుడు మనకున్న పద్ధతి అది, మనకున్న పరిస్థితి అది. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కలిసి పార్లమెంట్ మెంబర్లనే ఎన్నుకోవాలి, పార్లమెంట్ మెంబర్లే మళ్ళా ఈ ప్రభుత్వాన్ని దేశంలో ఎన్నుకోవాలి. ఎట్లనో ఇక్కడ ఉన్నటువంటి చట్టం అది. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఇప్పుడు తనే ఇదంతా ఏదో అయిపోయింది, మేము ఏం చేయకుండానే మాకు నష్టం. అది వేరు ఇది వేరు కదా. ప్రధానమంత్రిని ఎన్నుకోవడం ఓకే, బట్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఒకటే విధంగా ఉండేవి కదా ఇంతకుముందు కూడా. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఒకటే విధంగా ఉంది. పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు ఒకటే విధంగా ఉండి, నేను చెప్పినా కదా, టి అంజయ్య గారు ఉన్నప్పుడు ఈ రకంగా ఎలక్షన్లు ఉంటుండే. సమితి ప్రెసిడెంట్ ఎలక్షన్ డైరెక్ట్ అయింది, ఆ జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ డైరెక్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు 30-40 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నదండి ఈ రకమైనటువంటి ఎన్నికలు జరుపుకుంటూ. ఈ ఎన్నికలు జరుగుతుంటే ఇదివరకు గెలిచినటువంటి అప్పుడేమో ప్రజాస్వామ్యం అంత బాగానే ఉన్నట్టు, అప్పుడేమో అంత మంచిగానే ఉన్నట్టు, చట్టం బాగానే ఉన్నట్టు, ప్రజాస్వామ్యం బాగున్నట్టు. ఇప్పుడు మేము గెలిస్తే ప్రజాస్వామ్యం కూని అయినట్ట? మేం చేసింది కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కొత్త చట్టం తీసుకొచ్చి పెట్టలేదు కదా ఈ ప్రకారం ఎన్నికలు జరగాలని. కాబట్టి ఇవాళ ఓడిపోయిన తర్వాత మీ బలము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ నేను నాకు తెలుసు మీరు చెప్పింది కరెక్ట్. ఏం జరిగింది, వీళ్ళు చెయ్యి ఇచ్చిందా వాళ్ళకి అటుపోయిందా అనేది, ఈ చెయ్యి ఇచ్చినా చెయ్యి తీసుకున్నా ఏది తీసుకున్నా అది ఒక పార్టీ పరంగా మొత్తం కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అది ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎమ్మెల్యే ఇంకా వాళ్ళ నాయకత్వము అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ అబ్స్టైన్ కావాలని. ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎవరికి మద్దతు చేయదలుచుకోలేదని అంటే ఎందుకు అబ్స్టైన్ అయినరో అందరికీ తెలుసు. చిన్న రాజకీయం చేసే ఇప్పుడు మీరు మాట్లాడినంటే నేను మాట్లాడలేను. ఇది అటుపోయింది, ఇది చేతులు మారినాయి, ఇంకోటి మూతులు మారినాయి, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ బట్ నౌ ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి కాలం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ కాలం దాకా కూడా అప్పుడు గవర్నమెంట్ పోయి ఉన్నప్పుడు మాది నడిచింది. ఆ తర్వాత 10 ఏళ్ళు వీళ్ళకి తెలంగాణ పేరు మీద అధికారం వచ్చింది తప్ప వీళ్ళు ఏమో చేసిండ్రని అధికారం ఇయ్యలే. తెలంగాణ వచ్చినట్టయితే మాకేదో లాభం అవుతుందని వీళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. ఒకసారి చూసిండ్రు, మళ్ళీ 2సారి కూడా ఓట్లేద్దామని ఓట్లేసిండ్రు. ఇప్పుడు 3వసారి మొన్న దించేసిండ్రు. కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే మాకున్నటువంటి సమయంలో ఇవాళ మాట్లాడినటువంటి దాంట్లో అనేకమైనటువంటి రేపు పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నది. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. మరి అది కూడా గిట్లనే జరుగుతాయి. రేపు ఎంపీటీసీలు గెలవాలి, మండల ప్రెసిడెంట్ గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి, జిల్లా పరిషత్ చైర్మన్లు గెలవాలి. కాబట్టి జరిగినటువంటి ప్రతి దానిలో ఓట్లు సంపాదించుకొని గెలవాలి తప్ప ఇదంతా కూని అయింది, అట్లయింది, అధికారం దుర్వినియోగం చేసిండ్రు, లేకుంటే పోలీసులు పట్టుకుపోయిండ్రు, లేకపోతే ఇదైంది అదైంది, ఇటువంటి కాదు కదా చర్చ. ప్రజలలో ఇవాళ ఏం జరుగుతా ఉంది, ఏం కథ, ప్రజలు మాకు ఇంకా సమయం ఉన్నదండి, మాకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. సరే ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము? ఆ 3 ఏళ్ల నాడు మేము అన్ని హామీలను పూర్తి చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోతామా, లేకపోతే అన్ని హామీలు పూర్తి చేయకపోతే ప్రజలే మమ్మల్ని తిరస్కరిస్తారు. తప్పకుండా ఇవాళ కూడా